సండే అంటేనే స్పెషల్స్ కావాలి అందరికీ. సో, ఈ సండే నేను కూడా ఒక స్పెషల్ చేశాననమాట. అదే వెజిటబుల్ పలావ్. చాలా బాగా కుదిరింది. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. యూ ఆర్ వాచింగ్ శాంతిస్ క్లాసిక్ వరల్డ్. వెల్కమ్ టు మై ఛానల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, పొట్టు తీసి చిన్నగా కట్ చేసుకోండి. అలాగే బీన్స్, క్యాలీఫ్లవర్ కూడా తీసుకున్న. క్యాలీఫ్లవర్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే పొటాటో, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, దాంట్లోనే కొంచెం అల్లం ముక్కలు వేశాను. గ్రీన్ చిల్లీస్, ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా నేను 2 తీసుకున్నాను. నెక్స్ట్ క్యాష్యూ నట్స్ అనమాట. దీంతోపాటు నానబెట్టిన సోయా చంక్స్, వీటినే మనం మీల్ మేకర్ అని కూడా అంటామన్నమాట. ఇంకా కావాల్సింది ఏంటంటే ఇన్స్టెంట్ మసాలా రైస్. ఇది ఆల్రెడీ మనకి మార్కెట్కు అవైలబుల్గా ఉందండి. సో నేను ఏంటంటే ఇలా మసాలా ప్రిపేర్ చేసుకోవడం కష్టం కాబట్టి నేను ఈ ఇన్స్టెంట్ మసాలా రైస్ ప్యాకెట్ తెచ్చేసాను. దీంట్లో అయితే కస్తూరి మెంతి ఒకటి ఇచ్చాడు. అలాగే రైస్కి మసాలా పట్టేసి ఆల్రెడీ ఉంటుంది. అలాగే బిర్యానీ ఆకు ఒకటి ఇచ్చేసాడు అనమాట. నేను దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టీ స్పూన్ కావాలి కాబట్టి అల్లం వెల్లుల్లిని దంచి పెట్టేసుకొని రెడీగా మిక్సర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే రైస్ కుక్కర్ పెట్టేసుకొని ఈక్వల్ రేషియోస్లో ఆయిల్ను నెయ్యి 2 కలిపి తీసుకున్నాను అనమాట. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి, మీ అందరికీ తెలిసిందే. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే క్యాష్యూ నట్స్ వేసుకొని స్లైట్గా రోస్ట్ చేసుకున్నాను అనమాట. క్యాష్యూ నట్స్ చాలా ఫాస్ట్గా రోస్ట్ అయిపోతాయి అనమాట. కొంచెం కలర్ వచ్చేస్తేనే క్రిస్పీగా తయారైపోతాయి. సో కొంచెం కలర్ రాగానే నేనైతే డిష్ అవుట్ చేసేస్తున్నాను వీటిని. ఇప్పుడు ఎలాగో నూనె కాగింది కాబట్టి దాంట్లో మనం తరిగి పెట్టుకున్న ఫస్ట్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్, నెక్స్ట్ అలాగే చిల్లీస్ అనమాట. గ్రీన్ చిల్లీ 2 తీసుకున్నానండి. ఎక్కువ కారం ఉంటుంది, మసాలా ఆల్రెడీ రైస్కి పట్టేసింది కాబట్టి నేను కొంచెమే చిల్లీస్ తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. అట్లానే ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా అందులో వేసుకున్నాము. ఆనియన్స్ కొంచెం రోస్ట్ అవ్వగానే చిల్లీస్ రోస్ట్ అవ్వగానే క్యారెట్ అనమాట. క్యారెట్ కూడా జస్ట్ కొంచెమే రోస్ట్ చేస్తాం దాన్ని. ఇప్పుడు ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసేసుకుందాం అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. బీన్స్ వేసేసుకున్నాను. అలాగే బీన్స్ తర్వాత ఇందాక మనం చెప్పుకున్న విధంగానే క్యాలీఫ్లవర్ కూడా ఇందులో వేసేసాను. కలర్ఫుల్గా కనపడుతుంది కదా. అట్లానే ఇదిగో ఇలాగ కట్ చేసి పెట్టుకున్న పొటాటో వేసేసుకున్నాను. వీటన్నిటినీ మంచిగా మిక్స్ అయ్యేలాగా, ఫ్రై అయ్యేలాగా మంచిగా కలుపుకున్నాం మనం. వావ్, చూడ్డానికైతే మస్తు లుక్ ఉంది ఇదైతే. ఇది కొంచెం ఫ్రై అయిపోయినాక ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నాం కదా, రెడీగా పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా కూడా మంచిగా ఈ ముక్కలకు పడుతుంది అనమాట. సో అలా కొంచెం సేపు ఫ్రై చేసినాక మనకి ముక్కల్లోకి సాల్ట్ ఇప్పటివరకు వేసుకోలేదు, కొంచెమన్నా సాల్టీగా ఉండాలి కాబట్టి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసి మంచిగా కలుపుతున్నాను అనమాట. కలిపితే ఏమవుతుందంటే ముక్కలకి కొంచెం సాల్ట్ పడుతుంది అనమాట. ఇది ఇందాక మనం తెచ్చుకున్న మసాలా రైస్ అనమాట. ఇది ప్యాకెట్ ఓపెన్ చేసి నేను మెజర్మెంట్ తీసుకుంటే నాకు 2 గ్లాసెస్ అయిందనమాట. ఇది 1/2 kg రైస్ అండి మెజర్మెంట్లో చెప్పాలి అని అంటే. దీనికి ఆల్రెడీ మసాలా ఏదేది కలపాలో, బిర్యానీకి ఏదైతే యూటిలైజ్ అవుతుందో ఆ మసాలా ఆల్రెడీ రోస్ట్ చేసి పౌడర్ చేసి వీటికి ఆయిల్తో పట్టించేసి ఉంటుంది. ఇది కస్తూరి మెంతి కూడా మనం కొంచెం ఈ వెజిటబుల్స్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. బిర్యానీలోనే ఎక్కువ వాడతాము. అలాగే కొన్ని రకాల కూరల్లో కూడా మనం ఈ కస్తూరి మెంతి వాడతాము. అలాగే వాడి ఇచ్చాడు కాబట్టి, ఆ రైస్ ప్యాకెట్లో రెడీగా ఇచ్చాడు కాబట్టి బిర్యానీ ఆకు కూడా వేసేసాను నేనైతే. వీటన్నిటిని మంచిగా రోస్ట్ చేస్తున్నాను. ఒక 1 minute రోస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. కొంచెం రోస్ట్ అవ్వగానే ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయిందన్నాను కదా, 1/2 kg. అది మొత్తం కూడా నేను ఈ కుక్కర్కి యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉన్న వెజిటబుల్స్తో పాటు ఈ రైస్ను కూడా కొంచెం రోస్ట్ చేసుకుందాం. అంటే కొంచెం ఆయిల్లో మంచిగా కలిపితే ఏమవుతుందంటే, ఆయిల్ తక్కువ వేసుకున్నా మనం కుకింగ్ ఎప్పుడు పొడిలాడుతూ వస్తుంది అనమాట అన్నం. అందుకని అలా కొంచెం వేగించుకున్నట్టు చేసుకోవాలి. మొత్తం వేగించేసాను అనమాట రైస్ కూడా. కొంచెం చూడండి ఇప్పుడు ఎలా ఉందో. అంతా కలిపేసా, వెజిటబుల్స్ అన్నీ కలిపేసాను. ఇప్పుడు ఇందులో మనం రైస్ కుక్ చేసుకుంటే ఎలా అయితే 1:2 రేషియోలో వాటర్ పోస్తామో, ఇందులో కూడా 1:2 రేషియోలో వాటర్, అంటే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను నేను. అట్లనే ఇందాక నానబెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా, మీల్ మేకర్, అవి కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. వాటర్ అంతా పిండేసేసి అందులో వేసేస్తున్నాను. అట్లాగే రుచికి సరిపడా ఉప్పు అనమాట. నేను పింక్ సాల్ట్ వాడతాను, సో పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను అందులో. ఇవన్నిటిని బాగా కలిపేసేసి మూత పెట్టేసేసి ఇంకా విజిల్ పెట్టేసుకోవడమే అనమాట. విజిల్ కూడా పెట్టేశాను.
ఇంకా ఇప్పుడు మనకి ఎన్ని కావాలంటే 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి యాక్చువల్గా. 4th విజిల్ వస్తే గినక వెంటనే మూత ఓపెన్ చేసేసేయాలి. 4th విజిల్ రాగానే 3 విజిల్స్ గినక ఉంచితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేసేపు కొద్దిసేపు మనం అలా స్టీమ్ బయటికి తీయకుండా అలా ఉంచేయచ్చు. అదే 4 విజిల్స్ వస్తే మాత్రం వెంటనే మూత ఓపెన్ చేసేయాలి. ఇప్పుడు నాకు స్టీమ్ కూడా అంతా పోయింది, తీసేసాను అనమాట. మూత తీసేసాను. వావ్, మస్తు ఉంది కదా, కలర్ఫుల్గా ఉంది కదా. రెడీ, పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దాంట్లో ఉన్న బిర్యానీ ఆకులు మొత్తం తీసి పక్కన పెట్టేస్తాను. అది మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది కదా ఆకులుగా, అవి తీసి పక్కన పెట్టేసి రైస్ మొత్తం మంచిగా స్పూన్తో కలిపేశాను. కింద ఉన్న వెజిటబుల్స్ అన్నీ పైకి వచ్చేలాగా, అలాగే మీల్ మేకర్ అంతా కిందకి వెళ్ళేటట్టుగా అంత కలవాలి కదా, అలా కలిపేసేసి సర్వ్ చేసేస్తున్నాను ప్లేట్లో. ఇందాక మనం పెట్టుకున్నాం కదా వేగించి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ అంటే జస్ట్ అలా గార్నిష్ చేస్తాను అనమాట. అలాగే స్లైసెస్, ఆనియన్ స్లైసెస్, ఇవి కూడా ప్లేట్ కార్నర్లో ఒక లుక్ రావాలి కదా, మనం బిర్యానీ తిన్నామంటే ఆ ఎఫెక్ట్స్ ఉండాలి. సో దాన్ని అలా పెట్టాను. అలాగే రైతా కూడా ప్రిపేర్ చేసేసాను. దీంతోపాటు ఒక నిమ్మకాయ ముక్క అయితే పెట్టాను. ఆనియన్స్ మీద కావాలంటే పిండుకొని ఆ ఆనియన్స్ని నంచుకొని వేడివేడిగా తినేస్తారనమాట. అలా కొంచెం అలా హోటల్ లుక్ వచ్చేలాగైతే ట్రై చేశాను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.